ఓకే లీడర్స్, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే మనం కొన్ని నెలల్లో క్రమం తప్పకుండా కొనుక్కుంటే మనకు ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా ఏ విధంగా తీసుకుంటే మనకి ఏ విధంగా కంపెనీ ద్వారా ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి, మన కంపెనీలో అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనం ఎందుకు వాటిని వాడాలి అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. మన వెస్టేజ్ కంపెనీలో మెయిన్గా ఉండే ప్రోడక్ట్స్ ఏంటంటే మన ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు, అలానే ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్, మన బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్, అంతేకాకుండా ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటుగా వాటర్ ప్యూరిఫైయరు, ఎయిర్ ప్యూరిఫైయర్, బండికి ఇంజన్కి సంబంధించి మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా కెమికల్ ఫ్రీ, అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ క్వాలిటీ చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది మనం చెప్తే అర్థం కాదు, ఫస్ట్ మనం వాడితేనే దాని క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మెయిన్గా మన కంపెనీలో ఉండే ప్రోడక్ట్స్ కనుక చూస్తే ఇలా హెల్త్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్కి సంబంధించి మన దాంట్లో ఉండేవన్నీ కూడా ఏది కూడా మెడిసిన్ కాదు, అన్నీ కూడా సప్లిమెంట్స్. అంటే మనం జనరల్గా మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఎలానో మనం దీంట్లో ఉండేవి కూడా అలానే. అంటే ఇప్పుడు ఉసిరికాయ, కలబంద, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, తులసి ఇలాంటివి సహజంగా మనకి దొరికే ఉంటాయి కదా, వాటితోటి తయారు చేసిన సప్లిమెంట్స్ రూపంలో ఉన్న ప్రోడక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనం ఫ్రూట్స్ అవి ఏమైనా తీసుకుంటే మన బాడీకి ఎఫెక్ట్ అవుతుందా? అదేవిధంగా మన దాంట్లో ఉండేదంతా కూడా సప్లిమెంట్స్ అనమాట. దీన్ని వాడుకోవడం వల్ల ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత అయినా వాడుకోవచ్చు, రాకముందు ప్రికాషన్గా అయినా తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ కొంచెం స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో మనకు అది హార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఆ విధంగా ముందుగానే మనం కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ని యూజ్ చేసుకుంటే. అదేవిధంగా షుగర్ రాకుండా సప్లిమెంట్స్ ఉన్నాయి, బీపీకి ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా మన దాంట్లో వాడుకోవడానికి ముందుగానే ఉన్నాయి. ఇలా హెల్త్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే పర్సనల్ కేర్ అంటే షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, మన బాడీకి సంబంధించి లోషన్స్ కానీ, ఫేస్ వాష్లు, ఫేస్ స్క్రబ్లు, ఇలా అన్నీ కూడా న్యాచురల్గా ఆర్గానిక్ సంబంధించి పర్సనల్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే కెమికల్ ఫ్రీ, మనం వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి బాడీకి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా హోమ్ కేర్ ప్రోడక్ట్స్. హోమ్ కేర్ అంటే కనుక మనం ఇంట్లో వాడుకునే సర్ఫ్ దగ్గర నుంచి టాయిలెట్ క్లీనరు, వాషింగ్ మిషన్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనరు, అలానే డిష్ వాషు, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చెప్తే తెలీదు దాని క్వాలిటీ అనేది. మనం ఒక నెల వాడి చూస్తే మళ్ళీ నెల దీన్ని వాడొచ్చా వాడకూడదా అని మనకే తెలుస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉండడం జరుగుతుంది. డిష్ వాష్ కూడా కొంచెం యూజ్ చేసినా సరిపోతుంది. అలానే సర్ఫ్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా కొంత క్వాంటిటీ యూజ్ చేసినా కూడా మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన దాంట్లో వాటితో పాటుగా రైతులు వాడుకోవడానికి అగ్రి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు బయట మార్కెట్లో వాళ్ళ పంటకు సంబంధించి ఏమైనా ప్రోడక్ట్స్ వాడితే దాని నుంచి వాళ్ళకి రిటర్న్స్ అనేవి రావు. కానీ మన బిజినెస్లో వాళ్ళు దానికి పంటకి మంచి ఆదాయం తీసుకోవడమే కాకుండా దీంట్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అలానే హెల్త్ ఫుడ్, బ్రేక్ సెరల్స్, టీ పౌడరు, కాఫీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, చాక్లెట్స్, రైస్ బ్రాన్ ఆయిల్, ఈ విధంగా హెల్త్ ఫుడ్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే ఓరల్ కేర్కి సంబంధించి 3 రకాల పేస్ట్లు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి. మెన్ కేటగిరీకి సంబంధించి ఫేస్ వాష్, పర్ఫ్యూము, సోప్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ బ్యూటీకి సంబంధించి నెయిల్ పాలిష్ దగ్గర నుంచి లిప్స్టిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్. అంటే మనం స్కిన్కి సంబంధించి కొంతమంది స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుంటాం, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి. ఈ విధంగా స్కిన్ ఫార్ములా అంటే మన స్కిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మనం నార్మల్గా వాడుకోవడానికి ప్రతి ఒక్క బ్యూటీకి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మన దాంట్లో ఉన్నాయన్నమాట. అన్నీ కూడా కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్. అదేవిధంగా బండికి సంబంధించి ఇంజిన్ ఆయిల్స్ కూడా ఉన్నాయి, బైక్కి, కార్కి. ఇవి వాడడం వల్ల ఏంటంటే బోర్కి వచ్చిన బండి కూడా మంచిగా రన్నింగ్లోకి రావడం జరుగుతుంది. ఏమైనా గ్యాప్లు వచ్చి బాగా సౌండ్ వస్తా, తుప్పు పట్టిపోయి అలా ఉన్నా కూడా మన ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే అవి ఎలా యూజ్ చేయాలని ఒకసారి మీకు ఎవరైతే వెస్టేజ్ని ప్రమోట్ చేశారో వాళ్ళని అడిగి కనుక్కొని యూజ్ చేయండి ప్రతి ఒక్కటి కూడా, తెలియని వాళ్ళు. ఎందుకంటే
స్టార్టింగ్లో దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ ప్రోడక్ట్ అయినా కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అదేవిధంగా మన దాంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. షార్ప్ కంపెనీ అనమాట ఇది జపాన్ కంపెనీ. మన జపాన్ కంపెనీని మన ఇండియన్ వెస్టేజ్ కంపెనీ దాని పేటెంట్ రైట్స్ని కొనుక్కొని, అంటే మార్కెట్లో వేరే ఎక్కడా కూడా ఈ షార్ప్ కంపెనీకి సంబంధించి వాటర్ ప్యూరిఫైయర్ కానీ ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ దొరకవు. ఓన్లీ వెస్టేజ్ ద్వారానే దొరుకుతాయి. అది కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉంటుంది. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. వాటర్ ప్యూరిఫైయర్ గురించి కంప్లీట్గా కావాలంటే చాలా పెద్ద క్లాస్ ఉంటుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిదన్నమాట. పీహెచ్ వాల్యూ కానీ టీడీఎస్ కానీ కరెక్ట్ లెవెల్స్లో ఉండడం జరుగుతుంది. మనం ఎన్ని రోజులు ప్యూరిఫైయర్ యూజ్ చేసినా కూడా. అలానే ఒక నెల రోజుల పాటు మనం ఏదైనా ఊరెళ్ళి వెళ్ళాల్సి వచ్చినా కూడా మన ప్యూరిఫైయర్లో వాటర్ ఏమాత్రం కొంచెం కూడా అంటే కొంచెం కూడా ఫంగస్ ఫామ్ అయ్యి ఆ వాటర్ తాగడం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది అనేది ఉండదన్నమాట. ఒక 1 మంత్ పాటు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా నెక్స్ట్ డే వచ్చి దాన్ని యూజ్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. అదేవిధంగా మన వాటర్ ప్యూరిఫైయర్లో వేస్టేజ్ వాటర్ కూడా తక్కువ వెళ్తుంది. 6 రకాల ఫిల్టర్తో ప్యూరిఫై అవుతుంది. ఈ విధంగా వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పుకుంటే చాలా నాలెడ్జ్ ఉంది. దాని గురించి మళ్ళీ ఇంకో క్లాస్ కంప్లీట్గా ఉంటుంది, అప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ విధంగా మన వెస్టేజ్ కంపెనీలో మనం వాడుకునే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, ఒక సోపు పేస్ట్ దగ్గర నుంచి, మన ఇంట్లో క్లీనింగ్ పర్పస్, అలానే బ్యూటీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, అగ్రికి సంబంధించి, హెల్త్ ఫుడ్కి సంబంధించి, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. ఒక గ్రాసరీస్ తప్ప రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మనం వాడుకుంటే హెల్త్కి మంచిది, ఎందుకంటే కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి. ఈ విధంగా కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా కొంతమంది స్టార్టింగ్లో వెస్టేజ్కి అప్పుడప్పుడే పరిచయం అయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అని చాలామంది మనం చెప్పినప్పుడు చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల, కంపెనీ ఏమేమి ఆఫర్లు ఇస్తుందని తెలుసుకోకపోవడం వల్లే అది. కానీ వాళ్ళందరికీ కూడా మనం దీన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కాస్ట్ అసలు చాలా అంటే చాలా తక్కువ. అది ఏ విధంగా అంటే, ఇక్కడ మనకి ట్రెడిషనల్ బిజినెస్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీమార్ట్ కానీ, మన ఇంటి పక్కన షాప్ కానీ, అదేవిధంగా ఇటు పక్క వెస్టేజ్ షాపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్లో ఒక 100 రూపాయలు ఎంఆర్పి ఉందనుకోండి, వెస్టేజ్లో 120 రూపాయలు ఎంఆర్పి. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకున్నాం కదా. కాస్ట్ పరంగా చూద్దాం ఫస్ట్. అదేవిధంగా మనకేమన్నా డీమార్ట్లో ఏమన్నా గ్యారంటీ ఉందా ప్రోడక్ట్స్ మీద? ఎక్కడైనా కూడా మనకు గ్యారంటీ అనేది ఉంటుందా? ఏ ప్రోడక్ట్ మీద కూడా ఉండదు. కానీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ మీద 100% గ్యారంటీ అని ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇది నీమ్ సోప్ అనమాట. 45 రూపాయలు వాల్యూ చేసే నీమ్ సోప్. దీని మీద కంపెనీ ఏం రాసిందంటే, వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని రాస్తున్నారు ఇక్కడ. 100% గ్యారంటీ అని. ఇది ఒక సోప్ మీదే ఉండదు. మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసే 450 ప్రోడక్ట్స్ మీద ఈ విధంగా 100% గ్యారంటీ అని ఉంటుంది. కానీ అదే డీమార్ట్లో చూడండి, ఏ ప్రోడక్ట్ మీద గ్యారంటీ అనేది రాయరు. అది కూడా 100% ఎక్కడా కూడా ఉండదు. ఈ విధంగా మనం చూస్తే కనుక ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అంటే మన ప్రోడక్ట్లో ఎంత క్వాలిటీ ఉంటే కానీ అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందో మనమే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ డిస్కౌంట్ పరంగా చూస్తే, డీమార్ట్లో ఒకవేళ ఒక 100 రూపాయలు పేస్ట్ అనుకోండి, పేస్ట్ మీద ఒక 5 రూపాయలు తగ్గుతుంది. అంటే 100 రూపాయలది 95 రూపాయలకి వస్తుంది. అదేవిధంగా మన వెస్టేజ్లో 120 రూపాయలు ఉంది ఎంఆర్పి పేస్ట్ మీద. దాన్ని చూస్తే మనకి ఇన్స్టెంట్గా మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్గా 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్ చూస్తే కనుక మనం డీమార్ట్లో మనకి ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా, క్యారీ బ్యాగ్ కూడా మనీ పే చేయాలి. లేకపోతే ఒక చాక్లెట్ తీసుకున్న స్కాన్ చేస్తే మనకి ఇస్తారు. కానీ మన వెస్టేజ్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్సిస్టెన్సీగా మనం సంవత్సరాల తరబడి డీమార్ట్కి వేలు ఖర్చు పెట్టినా, మనకేమన్నా కరోనా టైంలో వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారే జాబులు లేక అని ఎవరన్నా మనకేమన్నా ఎన్ని సంవత్సరాలు తెచ్చుకున్నా వేలకు ఫ్రీగా ఇచ్చారా? కానీ మన వెస్టేజ్లో 4 నెలలు క్రమం తప్పకుండా మనం వరుసగా తెచ్చుకుంటే కంపెనీ ఇచ్చే ఆఫర్ ద్వారా 5వ నెలలో మనకు ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది కన్సిస్టెన్సీ ఆఫర్లో. అదేవిధంగా మనం ఎన్ని సంవత్సరాల నుంచి తెచ్చినా మనకు రిటర్న్స్ రావు. మన ఇంటి పక్కన షాప్లో కానీ డీమార్ట్లో కానీ. కానీ మన వెస్టేజ్లో ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా 5 to 16% వరకు, 5 నుంచి 16% వరకు
మనకి క్యాష్ బ్యాక్ రూపంలో, పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో ప్రతి నెల 10వ తేదీ ఎవరి అకౌంట్లో వాళ్ళకి శాలరీ రూపంలో ఇస్తుంది, ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే స్టార్టింగ్లో మన ఇంటి పక్కన షాప్లో కానీ డీమార్ట్లో కానీ ₹100 ఎంఆర్పి అనుకున్నాం, అదే వెస్టేజ్లో ₹120 ఎంఆర్పి అనుకున్నాం. కానీ మనకి డిస్కౌంట్ రూపంలో డీమార్ట్లో ఒక ₹5 తగ్గుతుంది, అంటే ₹100 ₹95కి వస్తుంది. అదే వెస్టేజ్లో అయితే కనుక ₹120 అనుకున్నాం ఎంఆర్పి. అది మనకి వెస్టేజ్లో ఎక్కడ కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను చూసుకుంటే డిస్కౌంటు, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ చూసుకుంటే మనకి ₹120లో 40% మనకి డిస్కౌంట్ రూపంలో వస్తుంది. ఎందుకంటే డిస్కౌంటు, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ చూసుకుంటే మనకి ప్రోడక్ట్ మీద 40% సేవ్ అవుతుంది. దాన్ని ₹120లో మనం 40% తీసేస్తే ₹120 నుంచి ₹72. కానీ డీమార్ట్లో ₹95. అంతేకాకుండా డీమార్ట్లో మనకి ఏమైనా గ్యారంటీ ఇస్తారంటే గ్యారంటీ లేదు, కానీ వెస్టేజ్లో 100% గ్యారంటీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఉంటుంది. అంతేకాకుండా మన వెస్టేజ్లో ఉండే అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ ఫ్రీ, న్యాచురల్, ఇంటర్నేషనల్ క్వాలిటీ. మన ఇండియన్ కంపెనీ వేరే దేశాల్లో ఉంది, ఇక్కడ మనం వాడుతున్న ప్రోడక్ట్సే వేరే దేశాల్లో వాడుతున్నారంటే వాటిల్లో ఎంత స్టాండర్డ్స్ ఉన్నాయో మనమే తెలుసుకోవాలి. ఈ విధంగా మనకి కాస్ట్ పరంగా చూసినా కూడా డీమార్ట్ తోటి పోలిస్తే కంటే మన వెస్టేజ్లోనే కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ ప్రోడక్ట్లు వాడాలి? ఇన్ని రోజులు చాలామందికి వెస్టేజ్ తెలియకముందు డీమార్ట్, ఇళ్ళ పక్కల షాప్లే తెలుసు. కానీ ఇప్పుడు నేను వెస్టేజ్లో ఎందుకు వాడాలి, కాస్ట్ ఇంత ఎక్కువ ఉంది అని చాలామంది మనకు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ విధంగా గ్యారంటీ గురించి కానీ, కంపెనీ ఇచ్చే బెనిఫిట్ల గురించి కానీ, మన కాస్ట్ ఏ విధంగా తగ్గుతుంది, అంతేకాకుండా మన ప్రోడక్ట్లో ఎంత క్వాలిటీ ఉంది, ఇవన్నీ కనుక మనకు వాళ్ళకి పక్కన కూర్చొని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు ఫస్ట్ ప్రోడక్ట్ వాడడానికి. ఎందుకంటే కాస్ట్ పరంగా తగ్గుతుంది, క్వాలిటీ ఉంది, కెమికల్ ఫ్రీ ఉంది, గ్యారంటీ ఉంది, ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. ప్రోడక్ట్లు వాడడానికి ముందుకు వచ్చిన తర్వాత 1 నెల వాడతారు, మళ్ళీ నచ్చితే రీయూజ్ చేస్తారు. ఈ నచ్చే క్రమంలో సరే నచ్చాయి, దీంట్లో నెక్స్ట్ ఏమన్నా ఛాన్స్ ఉందా, మనకేమన్నా ఉన్న టైంలో బిజినెస్ చేసుకోవడానికి అని ఆలోచిస్తే ఇక్కడ డీమార్ట్లో కానీ ఎక్కడన్నా కానీ మనకు ఇంట్లో ఉన్న లేడీస్కి మ్యాక్సిమం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కొంచెం టైం ఉంటుంది. అలానే జెంట్స్ అయినా కూడా కొన్ని జాబులు చేస్తుంటారు, సంవత్సరాల తరబడి చేసిన 30-40 వేల కంటే జాబ్స్లో ఎక్కువ శాలరీ లేదు, మళ్ళీ హైక్స్ కూడా చాలా తక్కువ. కానీ మన పిల్లలకి స్కూల్ ఫీజులు చూసినా ఏది కూడా లక్షల్లోనే ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి చాలా ఇన్కమ్, కానీ అడ్జస్ట్ అవుతున్నారు. సరే దీంట్లో ఏముంది, పెట్టుబడి లేని బిజినెస్ మంది. పెట్టుబడి లేకుండా మనం ఇంట్లోకి ఇన్ని రోజులు బయట తెచ్చుకున్న ప్రోడక్ట్స్ 1 నెల వెస్టేజ్లో వాడతాం, క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. దాన్నే మళ్ళీ రీయూజ్ చేసి ఆ రీయూజ్ చేసిన దాన్ని మనం ఏదైతే ప్రోడక్ట్ క్వాలిటీ మనకు నచ్చిన దాన్ని నలుగురు పరిచయం చేయడం వల్ల దీంట్లో బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా కూడా లేడీస్ అయినా, జెంట్స్ అయినా, చదువుకున్న వాళ్ళైనా, చదువు రాని వాళ్ళైనా, పార్ట్ టైం అయినా, ఫుల్ టైం అయినా, ఒక స్టూడెంట్ అయినా, 18 ఇయర్స్ అవ్వాలి ఎవరైనా కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు. రూపాయి పెట్టుబడి లేకుండా 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకునే సోర్స్ మన బిజినెస్. ఈ విధంగా మనం ప్రోడక్ట్ల పరంగా చూసుకున్నా కాస్ట్ తగ్గుతుంది, క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాడుకోవచ్చు. అందులోనూ దీంట్లో బిజినెస్ చేసుకుంటే మనకి మంచి లైఫ్ ఉంది. ఇప్పుడు మనం వెస్టేజ్లో కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పుకున్నాం. ప్రోడక్ట్లు ఏ విధంగా తగ్గుతాయని ఫస్ట్ ఇది ఎవరికైనా చెప్పితే ముందుకు వస్తారు ఫస్ట్ వాడడానికి. అదేవిధంగా మన బిజినెస్లో కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పుకున్నాం. కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకున్నాం. వెస్టేజ్ కంపెనీ అనేది మనకి స్టార్టింగ్లో ఎలా పాయింట్లు వస్తాయి అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎలా వస్తాయి పాయింట్స్ అనేది? పీవీ అంటే పాయింట్ వాల్యూ, అంటే ఒక ₹100 ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి 3 పాయింట్స్ వస్తాయి, పాయింట్ వాల్యూమ్స్. అదేవిధంగా ఒక ₹1000 మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే 30 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటుంటారు, కానీ అలా తీసుకోకూడదు. కంపెనీ రూల్ ప్రకారం మినిమం ఒక 30 పాయింట్స్ తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఒక 1000 నుంచి 1400 వరకు. హెల్త్ కేర్ అయితే మన హెల్త్కి సంబంధించి అయితే ₹1000కి 30 పాయింట్స్ వస్తాయి. అలానే బ్యూటీకి సంబంధించి కానీ, అగ్రికి సంబంధించి కానీ వస్తాయి. కానీ మన ఇంట్లో హోమ్ కేర్కి సంబంధించి రైస్ బ్రెయిన్ ఆయిల్, ప్రతి ఒక్క క్లీనింగ్ పర్పస్కి సంబంధించి న్యాచురల్గా వాడుకునే ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే ఒక 1300 నుంచి 1400 వరకు అవుతుంది. ఈ విధంగా మనం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి
ఒక 1000 నుంచి 1400 మధ్యలో మనం ప్రోడక్ట్స్ తీసేయడం వల్ల వాళ్ళకి 30 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 30 పాయింట్లు మనం తీసుకున్నట్లయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా కూడా ఈ విధంగా 30 పాయింట్లకి మనం ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక రేషనల్ ప్రాఫిట్ అంటే స్టార్టింగ్లో మనకు డిస్కౌంట్ ఉంటుందన్నాం కదా, అది ఏ విధంగా అంటే 10 to 20% ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్పి ఒక ప్రోడక్ట్ ఒక పేస్ట్ అనేది 120 రూపాయలు ఎంఆర్పి ఉంది. అదే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 100 రూపాయలు అంటే ఇన్స్టెంట్గా మనకు అక్కడ వచ్చే డిస్కౌంట్ 20 రూపాయలు. అదేవిధంగా 1200కు చూస్తే కనుక 1000 మనం ఎంఆర్పి 1200 ఉండే దానికి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనం పే చేసేది 1000 రూపాయలు. ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ 200. అదే రీపర్చేస్ ఆఫర్ కింద ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి నెల 2 నుంచి 18 లోపల తీసుకుంటే మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా తీసుకుంటే కనుక మనకు 1000 రూపాయలకి కొంటే ఒక 100 రూపాయల దాకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంతేకాకుండా క్యాష్ బ్యాక్ 5 to 16% వరకు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5% తోటి కంపెనీ ఇచ్చినా కూడా 1000 రూపాయలకి 27 రూపాయలు రిటర్న్స్ అనేది వస్తుంది. ఈ విధంగా 327 రూపాయలు వాళ్ళకి ఎంఆర్పి మీద సేవింగ్ అనేది వస్తుంది. 1200 ఎంఆర్పి మీద టోటల్ బెనిఫిట్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది 30%. అంటే 327 రూపాయలు మనకు సేవ్ అవుతుంది ఎంఆర్పి మీద. అలా చూస్తే మనకు 100 రూపాయలు ఎంఆర్పి ఉండేది మనకి 70 రూపాయలకే వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అనుకున్నాం. ఎక్కడైనా కూడా ఎంఆర్పిని బట్టే మనకి ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఉంటుంది. ఆ ఎంఆర్పిని ఏ విధంగా నిర్దేశిస్తారంటే ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి దాన్ని జనరల్గా కాస్ట్ అనేది ఉంటుంది. మన ప్రోడక్ట్ క్వాలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎంఆర్పి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంఆర్పి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి కంపెనీ ఇచ్చే జనరల్ ఆఫర్స్ ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు కొన్న వాళ్ళకి ఉంది. అదేవిధంగా ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది. జనరల్గా ఇవి మనం యూజ్ చేసుకున్నా కూడా 1000 రూపాయల మీద మనకి ఒక 300 దాకా మనకు సేవింగ్స్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ మనం కాస్ట్ ఎక్కువ అనుకున్నాం. మనకి ఎక్కడ కూడా ఇప్పుడు ఇంటి పక్కల షాపుల్లో మనకి ఎక్కడైనా సేవింగ్ అనేది వస్తుందా? ఎంఆర్పి ఎంత ఉంటే అంతే తీసుకుంటున్నాం. కానీ మనకి ఇక్కడ ఒక 1000 రూపాయలకి మనం కంపేర్ చేసుకున్న 300 వరకు మనకు సేవింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే అది 2 విధాలుగా ఉంటుంది. అది ఒకటి 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ, ఒకటి 60 పీవీ కన్సిస్టెన్సీ ఒకటి. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే అసలు క్రమం తప్పకుండా ప్రోడక్ట్స్ని మనం వరుసగా 4 నెలలు తీసుకుంటే అది 2 నుంచి 14 లోపల తీసుకుంటే మనకి 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే 2 నుంచి 14 లోపల 60 పాయింట్లు కానీ 100 పాయింట్లు కానీ కంప్లీట్ చేస్తే సిఎన్సి అని కన్సిస్టెన్సీ అని అనడం జరుగుతుంది. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది 2 విధాలుగా ఉంది. అది ఒకటి 60 పాయింట్స్ కన్సిస్టెన్సీ, ఇంకొకటి 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ. మొదటిసారి మనం ప్రోడక్ట్స్ని కొనుగోలు చేసేటప్పుడు నెలలో ఎప్పుడైనా కూడా మనం కొనుగోలు చేస్తే అది మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ కింద వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో మనం ఎవరైనా కొత్త వాళ్ళని జాయిన్ చేసాం మన టీంలో ఎక్కడో ఒక లెగ్లో, వాళ్ళు కూడా 2 నుంచి 14 లోపలే తీసుకోవాలా రెడ్ ఐడి ఉన్నప్పుడు. అంటే వాళ్ళు 2 నుంచి 14 లోపల తీసుకోకపోయినా కూడా తర్వాత తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. 60 పాయింట్లు కానీ 100 పాయింట్లు కానీ తీసుకుంటే 14 తర్వాత తీసుకున్నా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి. ఒకవేళ మంత్ ఎండింగ్లో తీసుకున్నా కూడా వాళ్ళకి కన్సిస్టెన్సీ వస్తుంది. కాకపోతే వాళ్ళు కూడా ఏం చేయాలంటే సెకండ్ మంత్ నుంచి 2 నుంచి 14 లోపలే తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 2 నుంచి 14 లోపల కాకపోయినా తర్వాత అయినా బిల్లింగ్ చేయొచ్చు, కన్సిస్టెన్సీ వస్తుంది అని చెప్పాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనకు ఐడి యాక్టివేషన్ అయ్యి కన్సిస్టెన్సీ చేసేవాళ్ళం 2 నుంచి 14 లోపల 2-3 ఇన్వాయిస్లో చేసినా కూడా మనకు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. 2 నుంచి 14 లోపల మన సెల్ఫ్ పీవీలో టోటల్ 100 పీవీ అనేది రావాలి. అది 1 బిల్లు కానీ 2 బిల్లు కానీ 3 బిల్లు కానీ ఎన్ని బిల్లు అయినా చేసుకోవచ్చు. 2 నుంచి 14 లోపల 100 పీవీ కానీ 60 పాయింట్స్ కానీ రావాలి. కానీ కొత్తగా జాయిన్ అయ్యి రెడ్ ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఒకే బిల్లో 100 పాయింట్స్ కానీ 60 పాయింట్స్ కానీ మనం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మంత్ మాత్రం. సెకండ్ మంత్ నుంచి వాళ్ళకు కూడా 2-3 సార్లు అయినా చేసుకోవచ్చు, నెలలో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఒకే బిల్లులో 60 పాయింట్లది 100 పాయింట్లది చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకనే కొంచెం రీకాల్ అవుతుంది కదా అని కొంచెం బాగా నీట్గా చెప్తున్నాను.
ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే మనకు 100 పాయింట్ల కన్సిస్టెన్సీ ఒకటి ఉంది, 60 పాయింట్ల కన్సిస్టెన్సీ ఒకటి ఉంది. మనకి అప్రాక్సిమేట్లీగా రూ. 32 అయితే ఒక పీవీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా అప్రాక్సిమేట్లీగా 3200 అయితే మనకి 100 పీవీ వస్తుంది. ఈ విధంగా 4 నెలలు మనం తీసుకుంటే 5వ నెలలో మనకి 2500 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ వోచర్ వస్తుంది. అదేవిధంగా 4 నెలలు మనం 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో తీసుకుంటే 5వ నెలలో మనకి 1250 ప్రోడక్ట్ వోచర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కంపెనీ ఇచ్చే బెనిఫిట్ అన్నమాట ఇది. దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ని మనం కొనుగోలు చేసినట్లయితే 4 నెలల తర్వాత కంపెనీ ద్వారా రూ. 1250 విలువ చేసే ప్రోడక్ట్ వోచర్ను మనం తీసుకోవడం జరుగుతుంది. చెప్పాము ఇప్పటి వరకు కూడా 60 పాయింట్లకి 4 నెలలకు మనం క్రమం తప్పకుండా తెచ్చుకుంటే మనకి 1250 వాల్యూ చేసే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్, ఎంఆర్పి ప్రైస్ కాదు, టీపీ ప్రైస్లో మనకి 1250 చేసే ప్రోడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ 1250 వచ్చరికి ఏమవుతుందంటే మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవడానికి రాదు. కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ విధంగా కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక నూనె ప్రోడక్ట్, ఒక సర్ఫ్ ప్యాకెట్, ఒక కాజల్, ఒక అలోవెరా క్యాప్సిల్స్, ఈ విధంగా 1250 వాల్యూ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి. కానీ మనకు నచ్చినవి ఉండవు, వాళ్ళు ఇచ్చినవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్ బి ఆప్షన్ అని. మన వోచర్ నెంబర్ చెప్తే ఏ ఆప్షన్ కావాలని అడుగుతారు. అప్పుడు ఆ రెండిట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మనకు నచ్చినవి రాదనమాట. ఒకవేళ 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్లను కొనుగోలు చేసినట్లయితే ఎంఆర్పి మీద మనకి దాదాపుగా 40 నుంచి 50% వరకు డిస్కౌంట్ పొందేదానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఎంఆర్పి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2400 ఉంది, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనం 2000 పే చేస్తున్నాం. అది బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, అగ్రి ప్రోడక్ట్స్ కానీ, హెల్త్కి సంబంధించి ఏవైనా కూడా మనకు 2000కి తీసుకుంటే 60 పాయింట్స్ వస్తాయి. అదే హోమ్ కేర్కి సంబంధించి అయితే కనుక 2300 నుంచి 2400 అవుతాయి 60 పాయింట్స్ అనేది. ఇక్కడ మనకి ఇన్స్టెంట్గా వచ్చే బెనిఫిట్ 400 సేవ్ అవుతుంది ఎంఆర్పి మీద. రీపర్చేస్ ఆఫర్ కింద 2000కి తీసుకున్నందుకు 200 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అప్రాక్సిమేట్లీగా 5% తోటి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా కూడా రూ. 54 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ మంత్ బెనిఫిట్ చూసుకుంటే కనుక రూ. 654 మనకు సేవింగ్ అవుతుంది. జస్ట్ ఎంఆర్పి మీద డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ చూస్తే. ఈ విధంగా 4 నెలలు చూస్తే రూ. 2416 మనకు అయ్యే సేవింగ్. అదేవిధంగా 5th మంత్లో మనకు వచ్చే బెనిఫిట్ చూస్తే అది రూ. 1250 డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో అని చెప్పుకున్నాం ఈ విధంగా. కానీ అదే దాని వాల్యూ ఎంఆర్పి పరంగా చూస్తే 1500 ఎంఆర్పి. అక్కడ మనకు వచ్చే సేవింగ్ ఎంత అంటే రూ. 3916 మనకు సేవింగ్ అవుతుంది. ఈ విధంగా మనం 4 నెలలు 2000 కింద మనం ఖర్చు పెట్టేది 8000, మనకు అక్కడ వచ్చే బెనిఫిట్ అనేది 3900 మనకు సేవింగ్ అవుతుంది మొత్తం మీద. మనం ఇక్కడ యాక్చువల్గా మనకు పడే కాస్ట్ ఎంత అంటే 4000 పడుతుంది. అంటే 2000 లెక్కన మనం 4 నెలలు తీసుకున్నప్పటికీ మనం 8000 ఖర్చు చేసినా కూడా మనకి 5వ నెలలో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో డిస్కౌంట్ కానీ, ఇవన్నీ మనం సేవింగ్స్ అనే కంపెనీ ఇచ్చే ఆఫర్లు ఇన్ టైంలో తీసుకుంటే మనకి అక్కడ 50% వరకు మనకి సేవింగ్ వస్తుంది. ఆ విధంగా మనం చూస్తే రూ. 100 ఎంఆర్పి ఉండేది మనకి రూ. 50కే రావడం జరుగుతుందన్నమాట. ఇది 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ. ఈ 100 పాయింట్స్ కన్సిస్టెన్సీలో మనం 4 నెలలు క్రమం తప్పకుండా ప్రోడక్ట్స్ తీసుకుంటే 5వ నెలలో మనకి రూ. 2515 వాల్యూ చేసే ప్రోడక్ట్ వోచర్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఈ రూ. 2515కి మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏ అయినా తీసుకోవచ్చు. బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, హెల్త్కి తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లోకి కావాల్సిన ఆయిల్ క్యాన్స్ తీసుకోవచ్చు, అగ్రికి తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు అనమాట. ఫ్రీగా మనకు నచ్చిన ఐటమ్స్ 2515కి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో, డిస్కౌంట్ ప్రైస్లో మనం తీసుకోవడానికి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ చేసినా కూడా మనకి ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40 నుంచి 50% వరకు మనకి సేవింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ అనుకోండి, ఎంఆర్పి 4000 ఉంది, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 3500 అవుతుంది. ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ 600 సేవ్ అవుతుంది. అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్ కింద 3500 కొన్నందుకు రూ. 350 దాకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. మనకు అక్కడ ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకైనా కూడా క్యాష్ బ్యాక్ అనేది రూ. 94 వస్తుంది. ఈ విధంగా 4 నెలలు మనం చూస్తే కనుక రూ. 3976 సేవింగ్ అవుతుంది. అదేవిధంగా 5వ నెలలో మనకి 2515 వోచర్ అన్నాం.
ఆ 2515 ఎంఆర్పి పరంగా చూసుకుంటే 3000 అవుతుంది. టోటల్గా మనకు అయ్యే సేవింగ్ 6976. కానీ 3500 లెక్కన మనం ఖర్చు పెట్టేది 4 నెలలు 14000 అవుతుంది. మనకు అయ్యే సేవింగ్ 6900. అంటే టోటల్గా మనకు అయ్యే ఖర్చు 7000, అక్కడ సేవింగ్ కూడా మనకి 7000 అవుతుంది. ఈ విధంగా 100 పాయింట్ల కన్సిస్టెన్సీని తీసుకుంటే మనం 100 రూపీస్ ఎంఆర్పి ఉండేదాన్ని 50 రూపాయలకే తీసుకోవచ్చు. కానీ 60 పాయింట్ల దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఉంటాయి ఫ్రీ ప్రోడక్ట్ అనే దాంట్లో. కానీ దీంట్లో మనకు నచ్చిన ఐటమ్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ అది. సరే మా ఫ్యామిలీ చిన్నగా ఉంది, మేము 60 పాయింట్లదే ప్లాన్ చేసుకుంటామన్నా 60 పాయింట్లు తీసుకోవచ్చు. లేదు నేను ప్రోడక్ట్ వేరే వాళ్ళకి షేర్ చేస్తాను, మేము ఇంట్లోకి వాడుకుంటాము అన్నా కూడా 100 పాయింట్లు తీసుకోవచ్చు. ఈ విధంగా కంపెనీ ఇచ్చే బెనిఫిట్లని మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి డౌట్ ఉంటుంది, మా చిన్న ఫ్యామిలీ, మేము ఇంట్లోకి ఏం వాడాలి, మేము ఏం తీసుకోవాలి అని. కానీ ఇప్పుడు మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ప్రతిరోజు ప్రెస్ చేయడానికి పేస్ట్ కావాలి, అదేవిధంగా డిష్ వాష్ కావాలి, సోప్స్ కావాలి, షాంపూ కావాలి, హెయిర్ ఆయిల్ కావాలి, బ్రష్ కానీ, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, బాడీ టాక్, షేవింగ్ క్రీమ్, హ్యాండ్ వాష్, శానిటైజర్, డియోడరెంట్, పర్ఫ్యూమ్, డిటర్జెంట్, సర్ఫ్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, అదేవిధంగా టీ పౌడరు, టాయిలెట్ క్లీనరు, కాఫీ పౌడర్, ఫెయిర్నెస్ క్రీమ్. ఇంకా ఇవే కాదు, మన దాంట్లో అయితే 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి. మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, గిన్నెలు కడుక్కోవాలి, వంట చేసుకోవాలి, టీ తాగుతారు, కాఫీ తాగుతారు. ఇవి కామన్గా ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్. ఇది మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా బయట తెచ్చుకుంటాం. అదే మనం బయట తెచ్చుకుంటే నెల అయ్యేసరికి మనకు అయ్యే ఖర్చు 3400 ఖర్చు అవుతుంది. అదే ఒక మనం వెస్టేజ్ విన్న తర్వాత మనం వెస్టేజ్ గురించి తెలుసుకొని మనం తెచ్చుకోవాలి అనుకుంటే వెస్టేజ్ కంపెనీలో ఇవే సేమ్ ప్రోడక్ట్స్ ఎంఆర్పి ఎంత ఉంటుందంటే 4300 ఉంటుంది. ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ తీసేస్తే కనుక 3800 అవుతుంది. నెక్స్ట్ కంపెనీ ఇచ్చే క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకొని, నెక్స్ట్ కంపెనీ ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని, కన్సిస్టెన్సీ ఆఫర్లో మనం యూజ్ చేసుకుంటే కనుక ఇన్స్టెంట్గా మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది, క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఉంది. కన్సిస్టెన్సీ ఆఫర్లో 4 నెలలు కొంటే 5వ నెలలో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ ఉంది. ఈ బెనిఫిట్లు అన్నింటినీ మనం తీసుకుంటే 100 రూపాయలు ఎంఆర్పి ఉండేది మనకి 50 రూపాయలకే. అది ఏ విధంగా అంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ 90 రూపాయల దాకా వస్తుంది, దాన్ని మైనస్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ మనకి 300 దాకా వస్తుంది, దాన్ని మైనస్ చేస్తాం. నెక్స్ట్ మనకు 5వ నెలలో వచ్చే ఫ్రీ వచ్చే 2500ది 4 నెలలకు చూస్తే కనుక 1 నెలకు వచ్చి 625. ఇక్కడ మనం చూస్తే 2800. అంటే ఇక్కడ మనం బయట ప్రోడక్ట్లు మనం 3400 కొంటున్నాం డీమార్ట్లో కానీ మన ఇంటి పక్కన షాపుల్లో కానీ. అది మనం సేమ్ ప్రోడక్ట్స్ మనం వెస్టేజ్లో తీసుకోవాలి అనుకుంటే 2800 అవుతుంది. జనరల్గా వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అన్నాం, ఇక్కడ ఎంఆర్పి చూసినప్పుడు 4300 అవుతుంది. కానీ అదే మనం కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు అన్నీ తీసుకుంటే కనుక 2800 అవుతుంది. అప్పుడు డీమార్ట్లో కంటే కూడా మనకు కాస్ట్ తక్కువే అవుతుంది కదా, కన్సిస్టెన్సీని, ఫ్రీ ప్రోడక్ట్ని ఇవన్నీ యూజ్ చేసుకుంటాయి. ఈ విధంగా మనం ఎవరిమైనా కూడా దీన్ని అర్థం చేసుకుంటే మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా ఇవన్నీ వాడుకోవాలి. కానీ మనకు ఇప్పుడు డీమార్ట్ కానీ ఇంటి పక్కన షాపులో తెచ్చుకుంటే మనకు తిరిగి ఏం రావు. కానీ అదే మన వెస్టేజ్లో తెచ్చుకుంటే దీంట్లో బిజినెస్ చేసుకోవడానికి ఉంది. బిజినెస్ కాకపోయినా ప్రతి ఒక్కరూ ఫస్ట్ హెల్త్ కావాలి. అంటే దీంట్లో మన బిజినెస్లో ఉండే అన్నీ కూడా కెమికల్ ఫ్రీ, న్యాచురల్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీ, స్టోరేజ్ పర్పస్ ఏదో మినిమం క్వాంటిటీ ఉంటుంది, కానీ అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. టాయిలెట్ క్లీనర్ కానీ, టీ పౌడర్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, చాలా క్వాలిటీ ఉంది. అదేవిధంగా సోప్స్ కానీ, పేస్ట్ కానీ ప్రతి ఒక్కటి 100% గ్యారంటీ ఉండే ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ ఫ్రీ, న్యాచురల్, ఇంటర్నేషనల్ క్వాలిటీ. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. అదేవిధంగా కాస్ట్ పరంగా చూసినా కూడా బయట బ్రాండ్లతో పోలిస్తే మన బ్రాండ్ అనేది కాస్ట్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా మనం 100 రూపాయల ఎంఆర్పి ఉండేది 50 రూపాయలకే తెచ్చుకుంటున్నాం. మనం కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు అన్నీ యూజ్ చేసుకుంటే. మాకు చిన్న ఫ్యామిలీ, మేము ఏమేమి వాడాలి అనుకుంటే ఈ విధంగా నిత్యావసరాలు ఉంటాయి. నెక్స్ట్ పిల్లలకు సంబంధించి ప్రోటీన్ పౌడర్ అలాంటివి ఉంటాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళకైనా కూడా ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి బయట మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడుతుంటాం. కానీ మనకి పరిచయం అయిన తర్వాత 1 నెల మన ఇంట్లో వాళ్ళకి మనం వాడియొచ్చు. వాడినందుకు వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు నలుగురికి చెప్తారు, దాని ద్వారా కూడా మంచి యూజ్ ఉంటుంది, వాళ్ళకి మంచి రిజల్ట్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ 1 నెల అగ్రి తీసుకోవచ్చు, 1 నెల బ్యూటీ తీసుకోవచ్చు.
ఈ విధంగా డిఫరెంట్గా మనం ప్లాన్ చేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కూడా మినిమం 60 పాయింట్లకు ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 100 పాయింట్లు తీసుకోవడానికి కూడా మన దాంట్లో ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనం 450 వాడనవసరం లేదు. మన ఇంట్లోకి అవసరమైన కొన్ని తీసుకున్నా కూడా మినిమం 100 పాయింట్స్ అనేది కామన్గా వస్తాయి. మనం అన్ని ప్రోడక్ట్స్ వాడడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందు ప్రోడక్ట్స్ దీంట్లో ఎందుకు వాడుకోవాలి, మనకి వీటిని ప్రోడక్ట్లను వాడడం వల్ల మన హెల్త్ ఏ విధంగా బాగుంటుంది, వీటిని రిజల్ట్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే వేరే వాళ్ళకి చెప్పగలం. ఈ విధంగా ప్రతి ఒక్కటి వాడాలి, వాడిన తర్వాతే దాన్ని షేర్ చేయాలన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఆఫర్లో మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే కాస్ట్ పరంగా తగ్గుతుంది. అదేవిధంగా అన్నీ కూడా మంచి ప్రోడక్ట్స్ కాబట్టి వాడుకుంటే హెల్త్కి మంచిది. నెక్స్ట్ దీంట్లో బిజినెస్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా బయట సంవత్సరాల తరబడి ఇప్పటికి కూడా డీమార్ట్లో వేలకు తెస్తున్నాం. మనకు రిటర్న్స్ ఏమన్నా వస్తున్నాయా? కానీ మన వెస్టేజ్ కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. 4 నెలలు తెచ్చుకున్నందుకు 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఆ నెలలో ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నిటితో పాటుగా ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ వస్తుంది. హెల్త్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఆరోగ్యమైన ప్రోడక్ట్స్ ఫస్ట్ వాడుకోవాలి. వాడుకున్న తర్వాత ఆ వాడుకున్న రిజల్ట్ నలుగురికి చెప్పడం వల్ల, అంటే మనం ఏ విధంగా ఆరోగ్యం తీసుకున్నామో ఆ ఆరోగ్యాన్ని నలుగురికి పంచడం వల్ల దీంట్లో బిజినెస్ అనేది వస్తుంది. ₹1 పెట్టుబడి లేదు. నోటి మాట ద్వారా కొంత టైం స్పెండ్ చేసి కంపెనీ గురించి తెలుసుకొని జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ యూట్యూబ్స్ ద్వారా కానీ నాలెడ్జ్ అనేది తీసుకొని దీంట్లో బిజినెస్ చేసుకుంటే మంచి లైఫ్ కూడా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకొని ఎంఆర్పి ధర మీద దాదాపుగా మనం 50% వరకు డిస్కౌంట్ తీసుకోవచ్చు. అంటే ఇతర కంపెనీల కెమికల్తో కూడుకున్న ప్రోడక్ట్లతో పోలిస్తే ఎక్కువ నాణ్యత కలిగిన మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్క వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఇదొక చక్కటి అవకాశం. ఈరోజు మనం కన్సిస్టెన్సీ ఆఫర్లో చూస్తే కనుక పక్కన చెప్పుకున్నాం, బయట వేరే కంపెనీల ప్రోడక్ట్స్ కూడా మనం ఇన్ని రోజులు వాడుతున్నాం. దాంట్లో అన్నిట్లో కూడా మనం చూస్తే కనుక ప్రతి ఒక్కటి డెమో రూపంలో కూడా చేయొచ్చు. బయట వాటిల్లో చాలా అంటే చాలా కెమికల్ కంటెంట్ ఉంది. కానీ మన దాంట్లో కెమికల్ ఫ్రీ ఉంది. మనం చెక్ చేసి కూడా దాన్ని చూపించవచ్చు. అంతేకాకుండా ధర కూడా చాలా తక్కువకే తీసుకోవచ్చు బయట వాటితో పోలిస్తే. అంత క్వాలిటీ ఉంది, అంత కాన్సన్ట్రేషన్ ఉంది. కాస్ట్ పరంగా కూడా తగ్గించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకొని మన వెస్టేజ్ కంపెనీలో ఉండే ప్రోడక్ట్స్ వాడడానికి ముందుకు వచ్చి మంచి ఆదాయం తీసుకొని మన వెస్టేజ్ బిజినెస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఎందుకంటే అన్నీ 3 తరాల ఆదాయం ఉంది, 3 తరాల కార్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది. అవన్నీ తీసుకోవాలని మనం వెస్టేజ్లోకి వచ్చి ఉంటాం. కానీ కొంతమంది డ్రాప్ అవుతుంటారు కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల. కానీ ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలంటే ప్రోడక్ట్స్ వాడుకొని అదేవిధంగా బిజినెస్ గురించి అర్థం చేసుకొని మన బిజినెస్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్, అర్థమయ్యే వరకే కష్టం. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొనేసి కాస్ట్ పరంగా ఎక్కువ అన్న వాళ్ళకి ఈ ఒక్క క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ప్రతి ఒక్కరూ వాడడానికి ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ మన కంపెనీ ఇచ్చే ఆఫర్ ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్రెడీ మన బిజినెస్లో లాస్ట్ మంత్ ఐడి యాక్టివేషన్ చేసుకునేసి ఈ మంత్ సెకండ్ టైం కానీ లేకపోతే తర్వాత కానీ నెక్స్ట్ ఎన్ని నెల ఫస్ట్ ఒకసారి ఐడి యాక్టివేషన్ తర్వాత ఎవరైనా కూడా మనకి కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. అది ఏ విధంగా అంటే ₹1050 మనం తీసుకుంటే ఈ నెలలో 2 నుంచి 18వ తేదీ లోపల. అదే కన్సిస్టెన్సీ కూడా మనకి రావాలి అంటే 14 లోపలే ప్లాన్ చేసుకోండి. 60 పాయింట్లు కానీ 100 పాయింట్లు కానీ ఉంటే, లేదు ఒకవేళ మిస్ అయిన వాళ్ళు మేము అంత తీసుకోలేం లేవు, ఒక 1000కి 1200కే కొనుక్కున్నాం అనుకున్న వాళ్ళు కూడా 18 లోపల ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా 2 నుంచి 18 లోపల తీసుకుంటే మనకు ₹1050 కొంటే 2 సోప్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 1700కి కొంటే ఈ 2 సోప్స్ వాల్యూ వచ్చి ₹90. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట తెచ్చుకుంటే మనకి ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా? లేదు కదా. ₹90 బెనిఫిట్ వస్తుంది మనం ఒక ₹1000 తీసుకుంటే. నెక్స్ట్ మనకు 1700కి కొంటే కనుక ఫేస్ వాష్ వస్తుంది, అలానే ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్. అంటే ఇవి 2 కూడా ఒక 150 వరకు వాల్యూ ఉంటాయి. ₹150 మనకు బెనిఫిట్ వస్తుంది. 1700 తీసుకునే వాళ్ళకి ఫేస్ ప్యాక్ కానీ లేకపోతే ఫేస్ వాష్ కానీ ఫ్రీ ప్రోడక్ట్ ఉంది. అలానే ₹2150 తీసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది, లేకపోతే ఆమ్లా క్యాప్సిల్స్ ఉంది. వీటి కాస్ట్ ఎంత ఉందంటే ₹165 వరకు
ఉంటుంది మనం విడిగా తీసుకోవాలంటే. కానీ మనకి ఇక్కడ ₹1 కంపెనీ ఇస్తుంది. ఇక నెక్స్ట్ 4,000కి మనం తీసుకుంటే కనుక స్పిరులినా క్యాప్సూల్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. దీని కాస్ట్ వచ్చి ₹360 ఉంటుంది. ఒకవేళ మనకి అప్రాక్సిమేట్లీగా దగ్గరలో తీసుకున్నామంటే దాన్ని రౌండ్ ఫిగర్గా చేసి ఈ ప్రోడక్ట్స్ మనం తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. 2 సోప్స్ అనేది ఫ్రీగా వస్తాయి. ఒక 1050కి తీసుకుంటే 1700కి కొంటే ₹150 ఫేస్ వాష్ కానీ ఫేస్ ప్యాక్ కానీ వస్తుంది. అదే 2150కి తీసుకుంటే ₹165 వాల్యూ చేస్తే ఆమ్లా క్యాప్సూల్స్ కానీ ఫేస్ క్రీమ్ కానీ ఫ్రీగా వస్తుంది. 4000కి తీసుకుంటే స్పిరులినా ఫ్రీగా వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో మనం ప్రోడక్ట్లు తీసుకుంటే 2 నుంచి 14 లోపల మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోండి. అదే లీడర్స్గా ఉన్న వాళ్ళైతే 2 నుంచి 5 లోపలే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం పర్చేజ్ చేసామనుకోండి, మన టీం మెంబర్స్ మన మేడం కానీ సార్ కానీ పర్చేజ్ చేస్తారు, మనం తీసుకుందామని ఒక స్టెప్ ఆలోచిస్తారు. అంతేకాకుండా ముందు మనం కంప్లీట్ చేస్తే మన టీం వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట, మన పర్చేజ్ అయిపోతాయి. అంతేకాకుండా ప్రోడక్ట్లు కూడా స్టార్టింగ్లో అయితే అన్ని స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మంత్ ఎండింగ్లో అయితే డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మనం మిస్ అవుతాం. ఈ విధంగా అగ్రి ప్రోడక్ట్స్ కూడా మనకి మన దాంట్లో అవైలబుల్లో ఉంటాయని చెప్పుకున్నాం. అగ్రికి సంబంధించి 4,000కి కొంటే కనుక ఈ విధంగా ₹360 వాల్యూ చేస్తే అగ్రి 82 అనేది 3 బాటిల్స్ సెట్ ఉంటుంది. ఇది 360 వాల్యూ, దాని వాల్యూ అది ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా 6,750కి కొంటే అగ్రి హ్యూమిక్, ఇది 550 దాకా ఉంటుంది దీని కాస్ట్. మనకి అగ్రి హ్యూమిక్ కానీ అగ్రి 82 కానీ 500 పైన ఉంటుంది వీటి కాస్ట్. కానీ మనకి 6,700కి కొంటే ఫ్రీగానే ఇస్తుంది. ఇది జనరల్గా ఒకసారి ఐడి యాక్టివేషన్ అయ్యి సెకండ్ మంత్ నుంచి ఫ్రీగా వచ్చే ప్రోడక్ట్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మన టీంలో చాలామంది ఉన్నారు ఐడి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు. సో ప్రతి ఒక్కరు కూడా లీడర్స్గా ఉన్న వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకొని కన్సిస్టెన్సీ కంటే ముందే మన టీంలో ఉన్న వాళ్ళ చేత కూడా మ్యాక్సిమం 18 లోపల, వీలైతే 14 లోపలే ప్రతి ఒక్కరం పర్చేజ్లు కంప్లీట్ చేసుకుంటే కంపెనీ ఇచ్చే ఆఫర్స్ని మిస్ అవ్వకుండా ఉంటామన్నమాట. ఇక్కడ మనం చూస్తే కనుక మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రోడక్ట్స్, వెలెనో ప్రోడక్ట్స్, స్కిన్ ఫార్ములా, ఈ 3 ప్రోడక్ట్లు కనుక మనం 4,000కి బిల్లింగ్ చేస్తే కనుక ఇక్కడ మనకి మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్ క్రీమ్ అనేది ₹1 ఫ్రీగా వస్తుందన్నమాట. ఈ విధంగా 4,000కి మనం బ్యూటీ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఫౌండేషన్ క్రీమ్ అనేది ₹1కే వస్తుంది. జనరల్గా దీని కాస్ట్ 500 నుంచి 600 వరకు ఉంటుంది. కానీ మనం 4,000కి పర్చేజ్ చేయడం వల్ల మన కంపెనీ ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, లాస్ట్ మంత్ కొంతమంది ఐడి యాక్టివేషన్ కొత్తగా వేసుకొని యాక్టివేషన్ చేయని వాళ్ళు ఉంటారు, ఒక్కసారి కూడా పర్చేజ్ చేయని వాళ్ళు, లేకపోతే ఈ మంత్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కనుక ₹2,150కి ఒకే ఇన్వాయిస్లో బిల్లింగ్ చేస్తే ఆమ్లా క్యాప్సిల్స్ కానీ యాక్టివ్ డియో పర్ఫ్యూమ్ కానీ రావడం జరుగుతుంది. వీటి కాస్ట్ ఎంత ఉందంటే ₹180 పర్ఫ్యూమ్ ఉంటుంది. అదేవిధంగా ఆమ్లా క్యాప్సిల్స్ ₹175 ఉంటుంది. ఈ విధంగా 2,150కి మనం ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళని బిల్లింగ్ చేపిస్తే కనుక వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. మనం చెప్తుంటాం ఫ్రీ ప్రోడక్ట్స్ అని, మాకు రాలేదే అంటుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఈ విధంగా తీసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది అని వాళ్ళు డెఫినెట్లీ తీసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియకుండా ఎలా తీసుకుంటారు? సో లీడర్స్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుగానే వాళ్ళకి ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా బెనిఫిట్ వస్తుంది. వీలైతే ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు మ్యాక్సిమం మన లీడర్స్గా ఉన్న వాళ్ళు వాళ్ళతో వెళ్ళి ఇనిషియేషన్ తీసుకొని పర్చేజ్ చేపిస్తే వాళ్ళు ఏమేమి తీసుకోవాలని కూడా వాళ్ళకి ఐడియా వస్తుంది. స్టాక్ పాయింట్ గురించి తెలుసుకుంటారు. ప్రతి ఒక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది. దగ్గరగా ఉండి లీడర్స్ ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేసుకోవాలి. ఇదేంటంటే జనరల్గా మనం కన్సిస్టెన్సీ అనేది 14 లోపల కంప్లీట్ చేస్తాం. కానీ మనకి 15 నుంచి 27 లోపల మనకి 100 పాయింట్స్ కంటే ఎక్కువ చేస్తే కనుక మనకి ఏం బెనిఫిట్ అనుకుంటుంటాం. జనరల్గా వచ్చే క్యాష్ బ్యాక్తో పాటుగా మన కన్సిస్టెన్సీ వోచర్లో కూడా అది ఎక్స్ట్రా మనీ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా 15 నుంచి 27 లోపల మనం చేస్తే ఒక్కొక్క పీవీకి ₹4 లెక్కన మనం ఎన్ని పీవీలు చేస్తే అంత ఎక్కువ మన సెల్ఫ్లో అవి మనకి 2,515 వోచర్తో పాటుగా కలిపి రావడం జరుగుతుందన్నమాట 15 నుంచి 27 లోపల. ఇక్కడ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం ₹1,250 ఫ్రీ వోచర్ అని. ఈ విధంగా 1,250 ఫ్రీ వోచర్లో ఏముంటాయంటే మనకి ప్రతి నెల ఇక్కడ ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని ఉంటుంది. ఏ నెలకు ఆ నెల ఉంటుంది అన్నమాట. మనం ఆ నెలకు సంబంధించి ఇక్కడ ఉండే
ఇవన్నీ కూడా మనకి యాప్లో కూడా వస్తాయి. వెస్టేజ్ యాప్లో కింద స్కీమ్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్ 1 ఆప్షన్ 2లో ఏది కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ 60 పాయింట్ల వోచర్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ పర్చేజ్లు ఇన్ టైంలో చేసుకోవాలి. ఈ విధంగా కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను కూడా తీసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.